జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో కాకినాడ సంజయ్ నగర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో 36వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ రక్తదానం చేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, అలాగే వాహనదారులు వారు రహదారి భద్రతా నియమాలు పాటిస్తూ తప్పక హెల్మెట్ వినియోగించాలని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ అన్నారు. హెల్మెట్ ధరించడం వలన ప్రాణ నష్టం తగ్గుతుందని అన్నారు. శుక్రవారం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో 36వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు కాకినాడ సంజయ్ నగర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముందుగా హాజరైన డ్రైవర్లకు, వారి కుటుంబ సభ్యులకు డాక్టర్ పద్మావతి నేతృత్వంలో రక్తదానం చేయడం, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే లాభాలను వివరించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని పద్మావతి కోరారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ బిందు మాధవ్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాలు జరగడం వలన ఎక్కువ మంది మృతి చెందుతున్నారని, వేగం తగ్గించాలని, అలాగే నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా డ్రైవర్లు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కోరారు. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలను నడపాలని చెప్పారు. ఈ రక్తదాన శిబిరంలో ఎస్పీ బిందు మాధవ్, ఉప రవాణా శాఖ కమిషనర్ కె శ్రీధర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు బివి మురళీకృష్ణ, ఎం హరినాథ్ రెడ్డి, బి లక్ష్మీ కిరణ్, డి శ్రీకాంత్ బాబు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పెన్సిన్ బాబు, సీనియర్ అసిస్టెంట్ విఠల్తో పాటు ఆయా డ్రైవింగ్ స్కూల్ విద్యార్థులు, డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ డిఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జె నరసింహనాయక్, ట్రాఫిక్ సిఐ ఎన్ రమేష్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఎన్ సబిత, సాయిబాబు, రోడ్డు సేఫ్టీ సభ్యురాలు బోడపాటి కాంతం, కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, టీచర్ పావని, రవాణా, పోలీస్ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హస్బెండ్కి చెప్తే ఏమండి సేఫ్టీ రండి అని చెప్తారు, కానీ ఎవరైనా తొందరగా వచ్చేసేయండి అని చెప్తారా? సో దయచేసి అందరూ అది దృష్టిలో పెట్టుకొని వెళ్ళిన అడ్వాన్స్ బయలుదేరండి. ఏదైనా పని ఉంటే ట్రాఫిక్ రూల్స్ పాటించండి, హెల్మెట్ పెట్టుకోండి. హెయిర్ కన్నా హెడ్ ముఖ్యం, అందరూ అది అర్థం చేసుకోండి. కొంచెం కుర్రాళ్ళు ఎవరైనా ఉంటే హెయిర్ ఫాల్ అవుతుందని హెల్మెట్లు పెట్టుకోరు. హెయిర్ పోతే ఏమి ఇబ్బంది లేదు, కానీ హెడ్ పోతే ఇబ్బంది. కింద పడితే చిన్న హెడ్ ఇంజరీ అయినా కూడా ఇట్ విల్ లీడ్ టు సివియర్ కాన్సిక్వెన్సెస్ లేటర్ ఆన్. అట్లనే వేరే ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో అయినా కానీ డ్రైవ్ చేసేటప్పుడు డిజబిలిటీ కనుక అయితే, సింగిల్ బ్రెడ్ విన్నర్ అయితే ఫ్యామిలీ అందరూ ఇబ్బంది పడతారు. సో దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డిఎంఎన్హెచ్ఓ గారు చెప్పేటప్పుడు హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోండి, రెగ్యులర్గా ఐ చెకప్స్ చేసుకోండి, ఇవన్నీ చెప్పారు. దే ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ రోడ్ సేఫ్టీ మంత్ మాత్రం మిగతా ఏ క్రైమ్కి లేకుండా రోడ్ సేఫ్టీకి మాత్రం ఎందుకు ఇంత ఫోకస్ ఉందంటే, ఒక 1 yearలో నంబర్ ఆఫ్ పీపుల్ మర్డర్కి గురై చనిపోయే వాళ్ళు, లేదా డిసీజెస్లో చూసుకుంటే డయాబెటీస్కి గురై చనిపోయే వాళ్ళు, హార్ట్ అటాక్కి గురై చనిపోయే వాళ్ళు, వీళ్ళందరికన్నా కూడా రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోయే వాళ్ళ నంబర్ చాలా ఎక్కువ. అది అలా అలారంగా ఉండటం వల్లనే ఈ రోడ్ సేఫ్టీ మంత్ తీసుకొని రావడం జరిగింది. సో దట్ మీరందరూ కొంచెం అవేర్నెస్ పెంచుకొని కొంచెం జాగ్రత్తగా ఉంటే, వీటికి ఓన్లీ ప్రివెన్షన్ ఇస్ మీరందరూ అవేర్గా ఉండటం, ట్రాఫిక్ రూల్స్ పాటించడం, స్పీడ్ లిమిట్ ఉన్న దగ్గర స్పీడ్ లిమిట్లో వెళ్ళాలి, 4-wheeler అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, వెహికల్ ఓవర్లోడ్ చేయొద్దు. ఇందాక డీటీసీ గారు చెప్తా ఉన్నారు, లారీ ఓనర్స్ ఆర్ లారీ డ్రైవర్స్తో వచ్చే మేజర్ ఇష్యూస్ ఆర్ రాంగ్ పార్కింగ్, అన్ఆథరైజ్డ్ పార్కింగ్, లేదా ఓవర్ స్పీడింగ్, లేట్ అవర్స్లో టైర్డ్ అయిపోయిన తర్వాత డ్రైవ్ చేయడం. ఇట్లాంటి చిన్న చిన్నవి దయచేసి అవాయిడ్ చేసి యూ బీ సేఫ్ అండ్ మేక్ యువర్ ఫ్యామిలీ హ్యాపీ. అట్లనే 4-wheelers, హెవీ వెహికల్స్ పర్టికులర్లీ నేను అబ్జర్వ్ చేసింది ఆఫ్ లేట్, మీ వెహికల్ టెయిల్ ల్యాంప్ మోస్ట్ ఆఫ్ ది టైం వెలగట్లేదు, లేదు మీరు పార్క్ చేసిన దగ్గర దాని మీద 3M గ్లో స్టిక్కర్స్ ఉండట్లేదు. వీటి వల్ల ఏమవుతుందంటే స్మాలర్ వెహికల్స్ విచ్ కమ్ బిహైండ్ యూ, కార్ కానీ 2-wheeler కానీ, మీ ఆఫీస్ ఉన్న వెహికల్ గుద్దుకొని కూడా చాలా మంది చనిపోతున్నారు. సో దయచేసి కొంచెం ఇవన్నీ రోడ్ సేఫ్టీ రూల్స్లో పార్టే. మీరు వెనకాల 3M స్టిక్కర్ పెట్టుకోవడం కానీ, టెయిల్ ల్యాంప్ పనిచేస్తుంది పని చేయట్లేదు చూసుకోవడం కానీ, అట్లనే హైవే మీద ఫ్లై చేసేటప్పుడు 2-wheelers కూడా ఖచ్చితంగా 2-wheeler టెయిల్ ల్యాంప్ కూడా కనిపించాలి. కనిపించకపోతే వెహికల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ స్పీడ్లో వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు.
రోడ్ సేఫ్టీ మంత్ని పురస్కరించుకొని జనవరి 14 నుంచి స్టార్ట్ అయ్యి రేపటి దాకా కంక్లూడ్ అవుతుంది రోడ్ సేఫ్టీ మంత్. దీనిలో భాగంగా వేరియస్ యాక్టివిటీస్ ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో డిటీసీ గారు లీడ్ రోల్ తీసుకొని ముందు నుంచే చాలా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నారు. నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒక ర్యాలీలో పార్టిసిపేట్ చేయమని అడిగారు. ఐ ఫెల్ట్ హ్యాపీ అండ్ ఐ పార్టిసిపేటెడ్. అట్లనే ఇవాళ ఒక హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసి బ్లడ్ డొనేషన్ కూడా ఆర్గనైజ్ చేశాను. సో ఐ వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్. ఈ రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా ఈ యాక్టివిటీస్ అన్నిటి ఉద్దేశం ఏంటంటే అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, అన్ని నియమ నిబంధనల్ని సీరియస్గా తీసుకొని అందరూ సేఫ్గా ఉంటే సేఫ్ డ్రైవింగ్ ఎన్విరాన్మెంట్ వచ్చి ఈ రోడ్ యాక్సిడెంట్స్ ప్రివెంట్ అయ్యి ఏవైతే రోడ్ యాక్సిడెంట్లో ఫెటాలిటీస్ ఆర్ ఇంజరీస్ అవుతున్నాయో అవన్నీ కంట్రోల్ అవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ టేకెన్ అప్ దిస్ ఇనిషియేటివ్. దీనిలో భాగంగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేయడం వల్ల కొంతైనా అవేర్నెస్ పెరిగింది ప్రజల్లో అని అనుకుంటున్నాం. సో వీ హోప్ safety in the roads while they are driving and also for pedestrians improves from here on forward. Thank you.